గత ప్రభుత్వ హయాంలో తాము మానసికంగా చాలా ఇబ్బందులకు గురయ్యామని రాజధాని ప్రాంతవాసులు చెబుతున్నారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం ఆటంకం కలిగించిందని, అందుకే అమరావతి ప్రాంతం అభివృద్ధి కాలేదని అక్కడి రైతులు చెబుతున్నారు. సీఎంగా చంద్రబాబు తమకు న్యాయం చేస్తారంటున్న అమరావతి ప్రాంతవాసులతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం కాలంలో కూడా అమరావతి రైతులు అసలు ఏమి ఆందోళన నిర్వహించారు, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏమి వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలని కృషి చేస్తూ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో అడుగుదాం. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 సంవత్సరాల పాటు కూడా ఈ 5 సంవత్సరాల పాటు ఎలాంటి సమస్యలు మీరు ప్రధానంగా ఎన్నుకోరు? ఎలాంటి సమస్యలు అంటే ఆడవాళ్ళు ఎప్పుడు బయటికి రాని ఆడవాళ్ళని ధర్నాకి తీసుకొచ్చింది పోయిన ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఆడవాళ్ళని అనరాని మాటలన్నీ మాట్లాడారండి. మేము పోయినసారి ఇంద్రకీలాద్రి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తుంటే మమ్మల్ని మధ్యలో కొట్టి చాలా రకాల హింస పెట్టి అది యాత్ర అనేది ఆగిపోయింది. మళ్ళీ రేపు ఉదయం 4 గంటలకి తుళ్ళూరు శిబిరం నుంచి రైతులందరూ పాదయాత్రగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్నారు. చాలా రకాలుగా బాధలు పెట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వస్తే మాకు అభివృద్ధి చేసి మా కౌళ్ళు కూడా ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దాకా ఇచ్చినాయి. ఇంకొక 5 సంవత్సరాలన్నా పెంచమని అడుగుదాం అనుకుంటున్నాము. ఈ సంవత్సరం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి. మీరు ప్రధానంగా చెప్పండి, అమరావతిలో అసలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి రైతులుగా మీకు? అసలు చాలా సమస్యలు ఉన్నాయండి. అమరావతిలో ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడ్డవాళ్లే కానీ ఇబ్బంది పడనోళ్ళు అంటూ ఎవరూ లేరండి. పిల్లల చదువుల దృష్ట్యా కానీ ఆరోగ్యాల దృష్ట్యా కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి. ఈ ప్రభుత్వం వల్ల అంతా నష్టపోయాం కానీ ఏ ఒక్కరికి ఉపయోగం అన్నది లేదు. రాష్ట్ర ప్రజలు మేమే కాదండి, రైతులు భూములు ఇచ్చిన రైతులుగా మేమే కాదు, రాష్ట్రం యావత్తు ప్రపంచం మొత్తం రాష్ట్రం మొత్తం నష్టపోయిందండి. ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం భవిష్యత్తు బాగుంటుంది. బాబు గారు వచ్చారు, ఇప్పుడు మనకి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది, పరిశ్రమలు వస్తాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకి ఉపాధి. మేము ఏ ఉద్దేశంతో అయితే మేము భూములు ఇచ్చామో ఆ కళ ఈరోజు మాకు నెరవేరుతుందనే నమ్మకంతో మేము బ్రతుకుతున్నామండి. మేము రేపు 24 సోమవారం నుంచి మళ్ళీ తిరుపతి పాదయాత్రగా కాలినడకన వెంకటేశ్వర సన్నిధికి చేరుకుందాం అనుకుంటున్నామండి. తిరుపతి పాదయాత్ర ఇంత ముందు చేశాము, మళ్ళీ ఇప్పుడు ఈయన గెలిస్తే వస్తామని అనుకుంటున్నాము. రేపు సోమవారం నుంచి మేము పాదయాత్రగా బయలుదేరుతున్నాము. మీరు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చారు? మీరు సమస్యలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాము? మేము 8 ఎకరాల భూమిని ఇచ్చామండి. మేము దేనికోసం ఇచ్చామనేది పక్కన పెట్టేసి దీన్ని ఇది భూములు అమ్ముకుంటున్నారు, రియల్ ఎస్టేటు, రియల్టర్లు అలా అని చెప్పేసి రైతుల్ని చాలా చాలా విధంగా అసహ్యంగా చాలా వల్గర్గా మాట్లాడారండి ప్రతి ఒక్కళ్ళు కూడా. కానీ రైతు లేకపోతే ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళవు అనేది ఒక్కటి కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరూ ఆలోచించలేదు. వాళ్ళు మనుషులుగా కూడా మేము లెక్కేసుకోవట్లేదండి. ఎందుకంటే ఆడవాళ్ళని ఎప్పుడు గడప దాటని ఆడవాళ్ళని నడి రోడ్డు మీదకి లాగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఆ నీచమైన గత ప్రభుత్వం. ఇప్పుడు మేము జూలై 4 నుంచి గుండె మీద చేసుకొని నిద్రపోతున్నామండి. ఎందుకంటే బాబు గారు ముందు చూపున్న వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారు, చేసుకుంటున్నాము అనే లక్ష్యంతో ముందు నుంచి ఉన్నాము. అలాగే బాబు గారు 164 సీట్లతోటి చారిత్రాత్మకమైన మెజారిటీతో గెలిచి సీఎంగా వచ్చారు. కాబట్టి మేము చాలా చాలా నిగ్రహంగా ఉండి గుండె మీద చేసుకొని ఇప్పుడు నిద్రపోతున్నామండి. ఎందుకంటే మాకు ఇంకా ఈ 5 ఏళ్ళు బాబుగారు చూసుకుంటారు. ఇంట్లో మాకు పెద్దవాళ్ళు ఎలా అయితే ఉంటారో అలాగే రాష్ట్రానికి పెద్ద కాబట్టి ఈయన అందరినీ ఒక దారిలోకి తీసుకొస్తారు. అన్ని వ్యవస్థలని కూడా ఈ పక్కదారి పట్టిన వ్యవస్థలను కూడా దారిలోకి తీసుకొస్తారు. ఈయన గవర్నమెంట్లో ప్రతి ఒక్క సన్నకారు రైతు, ప్రతి ఒక్కళ్ళు బీదవాళ్ళు కూడా చాలా సవ్యంగా సుఖంగా ఉంటారు అని చెప్పేసి ఈయన ఎన్నుకోవడం జరిగిందండి. కాబట్టి అలాగే అభివృద్ధి పదంలో తీసుకెళ్తారనే ఇది లక్ష్యం మాకు ఉంది. చేస్తారు. మా పిల్లల భవిష్యత్తు మేము ఇప్పుడు చూడలేకపోయినా కానీ ఈ రాజధానిని మా పిల్లలు టైంకి వచ్చేప్పటికి బాగా డెవలప్ చేయగలుగుతారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. ఈ 5 సంవత్సరాలే కాకుండా బాబు గారు ఉన్నంతకాలము బాబు గారినే ఎన్నుకోవాలి. ఇది ఒకటి మాత్రం రాష్ట్ర ప్రజలందరూ గమనించాలండి. మనకి అభివృద్ధి చేసే వాళ్ళని మాత్రమే మనము ఎన్నుకోవాలి. రాష్ట్రాన్ని 20-30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే వాళ్ళని ఎన్నుకోవద్దు. ఇది ఒకటి ఆలోచించమని చెప్తున్నానండి రాష్ట్ర ప్రజలకి. మీరు చెప్పండి, ఏదైతే కౌలు ఉందో మీకు 10 సంవత్సరాల కౌలు ఇస్తామని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు రేపు డిసెంబర్తో కూడా కౌలు అనేది ఆగిపోయే పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది.
అలాంటి ఈ సమస్యలు ఏమన్నా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నారా, లేకపోతే ఎలా మీ సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం అనుకుంటారు? అదేనండి మా ప్రాబ్లం ఇప్పుడు. గత ప్రభుత్వం మాకు ఇప్పటికి 2 ఇయర్స్ నుంచి అసలు కౌళ్ళు కూడా వేయలేదు. మా పిల్లలకి చదివించుకోవాలన్నా, ఎక్కడికన్నా పంపించుకోవాలన్నా, ఏదన్నా చెయ్యాలన్నా ఇప్పుడు మాకనేది అభివృద్ధి లేకపోతే మే కష్టం కదా ఇంట్లో జరగటం అనేది. అందుకని చెప్పి మేము ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఇంకొక 5 సంవత్సరాలు మాకు అభివృద్ధి చేసేదాకన్నా పెంచమని అడుగుదాం అనుకుంటున్నాం బాబు గారిని. ఆల్రెడీ అంతకుముందు అన్నారు, అసలు ప్రస్తావనలు అయితే ఉన్నాయి 15 సంవత్సరాలు ఇద్దామని. 10 సంవత్సరాల్లోకి అభివృద్ధి చేస్తామన్నారు కదా బాబు గారు ఉన్నప్పుడు. ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోవటం వల్ల, డెవలప్మెంట్ లేకపోవటం వల్ల, ఎక్కడ ఆగిపోవటం వల్ల అది ఆ ఇబ్బంది అనేది జరిగింది. కాబట్టి ఇంకొక 5 ఏళ్ళు పొడిగిస్తారు ఆయనగా, మేము అడగకపోయినా కానీ మేము అడుగుదాం ఒకసారి అనుకుంటున్నాం. నిన్నేనండి అంతా అమరావతి మొత్తం పర్యటించారు. అంతా ఎక్కడెక్కడ ఏమి ఆగిపోయినాయి, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అని చూశారు. ఇంకా అభివృద్ధి బాట పట్టిస్తారు బాబు గారు. మీరు చెప్పండి, ఈ కౌలుతో పాటు మీకు హ్యాండ్ ఓవర్ చేసిన ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ ఫ్లాట్స్ మీకు ఒరిజినల్గా చూపించడం ఏమైనా జరిగిందా, లేకపోతే ఓన్లీ లాటరీ తీసి వదిలేయడం జరిగిందా? ఎలా ఉన్నాయి అసలు ఫ్లాట్స్ పరిస్థితి? లాటరీ తీసి వదిలేశారండి. అవి డెవలప్ చేసి అప్పచెప్తామని చెప్పారు ఆ రోజు. ఆ ప్లాట్లు మాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి దేనికి పనికి రావట్లేదండి. మాకు ప్రస్తుతానికి బ్యాంకులో పిల్లలకి చదువుల కోసం, రుణాల కోసం పెట్టుకోవాలన్నా కూడా అవి అభివృద్ధి లేనిది ఎవరు ఏం చేయలేరు కదండి. దానికోసం ఫ్లాట్లు అభివృద్ధి చేసి అక్కడ మౌలిక సదుపాయాలన్నీ కల్పించి ఫ్లాట్లు అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఉన్నాము. అదొకటండి. ముందు ప్రస్తుతానికి మాకు ఈ 2 సంవత్సరాల కౌలు ఫస్ట్ మాకు విడుదల చేస్తే కొంచెం మేము ఉపశమనం పొందుతామండి. పిల్లల చదువుల దృష్ట్యా కానీ, ఆరోగ్యాల దృష్ట్యా కానీ మరి బోల్డ్ ఖర్చులు అవుతున్నాయి, మరి అవన్నీ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మేము కోరుకునేది ఒకటేనండి, డెవలప్మెంట్ ముఖ్యమండి మాకు. మేము ఏ లక్ష్యంతో ఇచ్చామో ఆ డెవలప్మెంట్ చేయటం మాకు ముఖ్యం. ముందు పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర యువత ఉద్యోగాలు వస్తే చాలామందికి ఇప్పుడు అందరూ చాలా నిరుద్యోగాలతో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలు వేరే వేరే దృష్టికి కూడా వెళ్ళిపోతున్నారండి. అది కాకుండా వాళ్ళు అనేది ముందు పనిలో పడితే ఎవరికైనా ఏ దృష్టి ఉండదు కదండి. దానికోసం మేము అభివృద్ధి చేయటం ముఖ్యం, పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము ప్రయత్నిస్తాం. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్తో పాటు గ్రామాలు కూడా చాలా డెవలప్మెంట్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ గ్రామాల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? గ్రామాల పరిస్థితి అంటే అండి, ఈయన గ్రామాలకు పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా చాలా అన్ని దొబ్బేశాడు. అట్లాగే ఈయన వచ్చిన సమయంలో ఎవరిని పట్టించుకోలేదు. ఆయనకి రూపాయి ఎక్కడ దొరికితే అక్కడ తీసేసుకున్నాడు. ఆయన ఖజానాన్ని నింపుకున్నాడు తప్పితే ప్రజల్ని పట్టించుకోలేదు. కళ్ళు మూసుకొని అతనే ఒప్పుకున్నాడు, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో కళ్ళు మూసుకుంటే ఈ 5 సంవత్సరాలు గడిచిపోతాయి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మందే అని ఇంకా కళ్ళబొల్లి మాటలు యూత్ని నాశనం చేసేసి వాళ్ళని అనేక చెడు అలవాట్లకి గురి చేసేసి వీళ్ళు బాగుపడితే మన మీద ఎదురు తిరుగుతారు అనేది అతని భావన. కాబట్టి ఎవరు పైకి రాకూడదు, ఎవరు విద్యావంతులు కాకూడదు అని చెప్పేసి వాళ్ళని మూర్ఖులుగా మార్చే విధంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్కళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ఉన్నాయి కూడా తీసేశాడండి. కాబట్టి గ్రామాల్లో రైతువారి అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉండే జీవితాలండి. వాళ్ళని ఏ రకంగా కూడా ఆదుకోలేదు. విత్తనాల దగ్గర నుంచి అన్నిటికీ ఇబ్బంది పెట్టేశాడు. లాస్ట్కి నాగార్జున సాగర్లో నీళ్లు కూడా రాని విధంగా ఇతని పరిపాలన ఉంది. ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉందండి రైతుల పరిస్థితి. వర్షాలు లేవు, 2 సంవత్సరాల నుంచి కౌళ్ళు లేవు. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రైతు చెయ్యి చాపలేడు, వెనక్కి వెళ్ళలేడు అనే విధంగా ఉందండి గ్రామాల్లో. కాబట్టి ఒక్కసారి గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది అనేది ఒక నానుడండి. కాబట్టి అభివృద్ధి అనేది ముందు గ్రామ స్థాయి నుంచి, వార్డు అలా స్థాయి నుంచి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ప్రధానంగా 5 సంవత్సరాల పాటు కూడా అమరావతిలో చాలా విధ్వంసం జరిగిందంటూ కూడా రైతులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమ ఆందోళనలకు కూడా పోలీసులు అడ్డుకొని విచక్షణారహితంగా దాడి చేసే విధంగా లాఠీ చార్జీలు కూడా చేశారంటూ కూడా రైతులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆ గవర్నమెంట్ కూడా పోయి కొత్త గవర్నమెంట్ వచ్చింది, అభివృద్ధికి బాటలు పడబోతున్నామని మేము ఎదురు చూస్తున్నామంటూ కూడా రైతులు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరికొన్ని రైతులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా చంద్రబాబు వద్దకు తెలుసని, ఆయన కంపల్సరీగా తమకు న్యాయం చేస్తారనే ఆశ